పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఏప్రిల్ 5వ తారీఖు 2026 సంవత్సరం ఈనాడు తల్లి శ్రీ సభ ఈస్టర్ పండుగను కొనియాడుతూ ఉండగా దయగల దేవుడు మనలందరినీ కూడా ఆయన కాపుదలలో ఉత్థానం మహిమలో మనలందరికీ భాగస్థులను చేయనుగాక ఆమేన్. మీ అందరికీ ముందుగా హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా. యేసు నేడు లేచెను. ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారం తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి, కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రంతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవులుగా లేవవలెనను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈ పవిత్రమైన ఈస్టర్ ఉదయాన మనం గొప్ప సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. యేసు నేడు లేచెను. హల్లెలూయా. ఈ ఒక వాక్యం క్రైస్తవ విశ్వాసానికి పునాది, మన ఆశకు మూలం, మన రక్షణకు ద్వారం. పునరుత్థానం దేవుని మహాయోజన. యేసు మరణం యాదృచ్ఛికం కాదు, అది దేవుని రక్షణ యోజనలో భాగం. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇందువలన దేవుడు తన ప్రేమను మనకు చూపించెను. కానీ ప్రేమ అక్కడితో ఆగలేదు. యేసు లేచాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేచెను, నిద్రించిన వారికి మొదటి ఫలమాయెను. ఇది ఏం సూచిస్తుంది? యేసు లేచినట్లే ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవం సిద్ధంగా ఉంది. ఖాళీ సమాధి నమ్మకానికి సాక్ష్యం. ఆదివారం ఉదయాన స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు రాయి తొలగించబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచెను. ఈ ఖాళీ సమాధి మన విశ్వాసానికి కేంద్రం. ఇది ఒక చరిత్ర, ఒక సత్యం, ఒక విజయం. మన జీవితాల్లో కూడా ఖాళీ సమాధి అనుభవాలు ఉంటాయి. మనము ఆశ కోల్పోయిన చోట దేవుడు కొత్త జీవం పోస్తాడు. పునరుత్థానం మరణంపై విజయం. మరణం మనుషునికి చివరి శత్రువు, కానీ యేసు దాన్ని జయించాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయం 58వ వచనం చెబుతుంది, ఓ మరణమా నీ కాటు ఎక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? ఈ వాక్యం మనకు చెబుతుంది, మరణం ఇక భయంకరం కాదు, అది ఒక మార్గం మాత్రమే. పునరుత్థానం మన పాపాలకు క్షమాపణ. యేసు మరణం మన పాపాలకు బలి, కానీ ఆయన పునరుత్థానం మన నీతికి ముద్ర. రోమీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 25వ వచనం చెబుతుంది, మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడి మన న్యాయస్థితి కొరకు లేపబడెను. అంటే యేసు లేచినందువల్ల మనం దేవుని ముందర నీతిమంతులం అవుతాం. పునరుత్థానం కొత్త జీవితం.
యేసు లేచినట్లే మనం కూడా కొత్త జీవితంలో నడవాలి. రోమీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది, క్రీస్తు మృతులలో నుండి లేపబడినట్లే మనం కూడా కొత్త జీవితంలో నడుచుదము. ఈస్టర్ కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక పిలుపు. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించమని. భయాన్ని ఆనందంగా మార్చే శక్తి. శిష్యులు భయంతో తలుపులు మూసుకొని ఉన్నారు, కానీ పునరుత్థానుడైన యేసు వారి మధ్య నిలబడి అన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, మీకు సమాధానం కలుగునుగాక. అప్పుడు వారు భయం ఆనందంగా మారింది. మన జీవితంలో కూడా యేసు ప్రవేశించినప్పుడు భయం తొలగిపోతుంది. పునరుత్థానం సాక్ష్యమివ్వమనే పిలుపు. యేసు లేచిన తర్వాత శిష్యులకు ఒక బాధ్యత ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. ఈ సందేశం మనకు వర్తిస్తుంది. మనం కూడా యేసు పునరుత్థానాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. నిరాశలో ఆశ ఒక పునరుత్థానం. మేరీ మగ్దలేన సమాధి దగ్గర ఏడుస్తుంది. ఆమెకు యేసు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, మరియమ్మ అని యేసు పిలిచినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఈరోజు కూడా యేసు మన పేరును పిలుస్తూ ఉన్నాడు. మన నిరాశలో ఆయన ఆశను ఇస్తూ ఉన్నాడు. పునరుత్థానం శాశ్వత జీవనానికి ద్వారం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను నమ్మువాడు చనిపోయినను బ్రతుకును. ఇది మనకు గొప్ప హామీ. యేసు నమ్మిన వారికి మరణం అంతము కాదు. మన స్పందన ఏంటి అని ధ్యానించినట్లయితే, ఈ మహిమ సత్యానికి మనం ఎలా స్పందించాలి? పశ్చాత్తాపం చెందాలి, విశ్వాసంతో యేసును స్వీకరించాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, సువార్తను పంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రభువు లేచిన సమాధి నుండి లేచిన ఈ యొక్క సన్నివేశాన్ని ప్రపంచమంతటా కొనియాడుతూ ఉండగా, యేసుక్రీస్తు లేచిన ఈ మహిమైశ్వర్యమైన ఈస్టర్ ఉదయం మనందరికీ ఆనందం, ఆశ మరియు నూతన జీవం తెస్తుంది. హల్లెలూయా! ప్రభు నిజంగా లేచిననే సత్యం క్రైస్తవ విశ్వాసానికి హృదయం. మరణంపై జీవం గెలిచిందనే ఈ సందేశం ప్రతి మనిషి హృదయాన్ని వెలిగించే వెలుగు. శుక్రవారం శిలువపై బాధపడిన యేసు 3వ రోజు మృతులలో నుండి లేచాడు. ఇది కేవలం ఒక అద్భుతం కాదు, ఈ దేవుని ప్రేమకు అత్యున్నత సాక్ష్యం. ఆయన మరణం మన పాపాలకు విమోచన, ఆయన పునరుత్థానం మనకు నిత్య జీవానికి హామీ. ఈస్టర్ మనకు గుర్తు చేసేది ఏమిటంటే, ఏ చీకటి ఎంత గాఢమైనదైనా దేవుని వెలుగు దాన్ని జయిస్తుంది. మన జీవితంలో కష్టాలు, నిరాశలు, బాధలు వచ్చినప్పుడు యేసు పునరుత్థానం మనకు ధైర్యం ఇస్తుంది. అవి తాత్కాలికమని తెలియజేస్తాయి. యేసు లేచినట్లే మన జీవితాల్లో కూడా కొత్త ఆరంభం సాధ్యమే. పాపం, బాధ, నిరాశల నుండి మనం బయటపడగలం. ఈ ఉత్థాన పండుగ మన హృదయాలను పరిశుద్ధం చేసుకొని దేవుని మార్గంలో నడవాలని పిలుపునిస్తుంది. ఈరోజు మనం ప్రేమను పంచుకోవాలి. యేసు చూపిన క్షమ, కరుణ, సేవ మన జీవితాల్లో ప్రతిబింబించాలి. కుటుంబాల్లో, సమాజాల్లో శాంతి, ఐక్యత పెంచే దిశగా అడుగులు వేయాలి. పునరుత్థానం మనకు ఒక నూతన ఆశనిస్తుంది. మరణం అంతం కాదు, అది నూతన జీవితానికి మార్గం. ఈ విశ్వాసం మనకు ప్రతిరోజు ధైర్యంగా, ఆనందంగా జీవించే శక్తిని ఇస్తూ ఉంది. ఈస్టర్ సందర్భంగా
మనం మనలోని పాత మనుషత్వాన్ని విడిచిపెట్టి క్రీస్తులో క్రొత్త సృష్టిగా మారాలని నిర్ణయించుకోవాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ కూడా ప్రభువుని పోలి ఉండాలి అని తెలియచేస్తూ ఉంది.